మీరు జనసేన పార్టీ నాయకులు శ్రేణులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే రెచ్చగొట్టే ప్రసంగాలు, వ్యాఖ్యలు, విమర్శలకు మీరు వాళ్ళ ట్రాప్లో పడకుండా మనం తెలుగుదేశం జనసేన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా కలిసి పని చేయవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత 3 రాజధానుల పాట పాడటం వల్ల కృష్ణాలో జిల్లాలు ఉండే 16, గుంటూరు జిల్లాలు ఉండే 17, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉండే 15, తూర్పుగోదావరి జిల్లా ఉండే 19, మొత్తం 67 నియోజకవర్గాలకు గాను 4-5 సీట్లకు మాత్రమే పరిమితం కాబోతా ఉంది వైఎస్ఆర్సీపీ. చివరికి ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు కూడా అక్కడ 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అమరావతి రాజధానిని పాటపాడి ముఖ్యమంత్రి అయినప్పుడు మాట ఎందుకు మార్చాడు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని దాన్ని అడ్డుకోకుండా ఆనాడే అమరావతి వద్దని ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. పూటకొక మాట మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు అక్కడ భవనాలు నిర్మిస్తే గంగపాలు చేయటానిక? ఇది అవివేకమైన చర్య అని చెప్పి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలు కూడా అమరావతి రాజధాని ఉండనియండి, ఎక్కడుంటే ఉంది రాజధాని, ఎవరికి అవసరం? రాష్ట్ర జనాభాలో 1% మందికి రాజధాని అవసరం. మిగతా వాళ్ళందరికీ మండలము లేదా డివిజన్ కేంద్రము, జిల్లా కేంద్రంలో వాళ్ళ పనులు అయిపోతాయి. అందువల్ల అమరావతి రాజధానిని 3 రాజధానులని ప్రతిపాదించడమే వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద షాక్ తగలబోతూ ఉంది. జనసేన సూత్రప్రాయంగా ఒక 3 లోక్సభ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. లోక్సభ సీట్లు అనకాపల్లి, కాకినాడ, తిరుపతి. కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఇచ్చే అవకాశం ఉంది. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ 3 లోక్సభ సీట్లు జనసేన అభ్యర్థులను సిద్ధం చేసుకుంటా ఉంది. 26 జిల్లాలలో, అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో 30 నియోజకవర్గాలు ప్రాథమికంగా గుర్తించింది జనసేన. ప్రస్తుతం జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత భారతీయ జనతా పార్టీ కూడా జనసేన, తెలుగుదేశం కూటమిలో చేరితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు 13 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ సీట్లు అడిగే అవకాశం ఉంది. అందువల్ల ఇవి ప్రాథమికంగా ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య అవగాహన కుదిరిందో మార్పులు, చేర్పులకు అవకాశం ఉండేలా వాళ్ళు అభ్యర్థులను రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైతే మేము ప్రకటించిన స్థానాలలో కూడా మీరు త్యాగం చేయవలసి వస్తుంది. రాష్ట్రం కోసం, పార్టీ కోసం మీరు త్యాగం చేస్తే మీ త్యాగాలను మేము మరవం. డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే 5 సంవత్సరాల పదవి పొందే బదులు నయా పైసా ఖర్చు లేకుండా 6 సంవత్సరాల ఎమ్మెల్సీ పదవి మీకు కట్టుబెడతాం. పైగా సీనియర్ నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు యనమల రామకృష్ణ, ఆయన తుని నుంచి వారి పెద్ద కుమార్తె దివ్యని పోటీకి దింపుతున్నారు.
కుమార్తె ఎమ్మెల్యేగా తణుకులో గెలుస్తుంది. మళ్ళీ యనమల రామకృష్ణుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రిగా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈసారి బీసీ ముఖ్యమంత్రిగా గతంలో కేఈ కృష్ణమూర్తి ఉండటం వల్ల యనమల రామకృష్ణుడికి అవకాశం లభించలేదు. కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి విరమించుకున్న కారణం వల్ల బీసీ సామాజిక వర్గంలో సీనియర్ మోస్ట్ బీసీ నాయకుడు యనమల రామకృష్ణుడు ఇప్పటికి పార్టీ పెట్టినప్పటి నుంచి 1982 నుంచి పార్టీ మారకుండా తెలుగుదేశంలోనే ఆనాడు ఎన్టీ రామారావుతో తదుపరి చంద్రబాబు నాయుడు వెంట నుండి గెలిచినా ఓడినా పార్టీనే నమ్ముకుని తెలుగుదేశం సిద్ధాంతాన్ని పాలిట్ బ్యూరో సభ్యుడిగా ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి. ఆ విధంగా సీనియర్ నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా క్యాబినెట్లో అవకాశం లభించవచ్చు. వాళ్ళని మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల లోపల ఎమ్మెల్సీగా ఎన్నికైతే సరిపోతుంది. అందువల్ల తెలుగుదేశము జనసేన నాయకులు ఇరువురు కూడా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధిష్టానం కోరితే వాళ్ళు త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా నాయకులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తున్నారు. జనసేన ప్రాథమికంగా గుర్తించిన సీట్లు పోటీ చేయడానికి శ్రీకాకుళంలో నరసన్నపేట, 1 నరసన్నపేట, విజయనగరంలో 2 విజయనగరము సిటీ, 3 విశాఖ జిల్లాలో 3 నియోజకవర్గాలు, 3 గాజువాక, 4 మాడుగుల, 5 విశాఖ సౌత్. తూర్పుగోదావరి జిల్లాలో 6 రాజానగరం, 7 పి గన్నవరం, 8 పిఠాపురం, 9 కాకినాడ రూరల్, 10 రాజోలు. పశ్చిమ గోదావరి జిల్లాలో 11 తాడేపల్లిగూడెం, 12 నిడదవోలు, 13 భీమవరం, 14 నర్సాపురం. కృష్ణా జిల్లాలో 15 పెడన, 16 అవినిగడ్డ, 17 విజయవాడ వెస్ట్. గుంటూరు జిల్లాలో 18 గుంటూరు పశ్చిమ, 19 పత్తిపాడు, 20 తెనాలి. తెనాలిలో నాదెళ్ల మనోహర్ పోటీ చేయబోతున్నాడు. ప్రకాశం జిల్లాలో 21 ఒంగోలు శాసనసభ నియోజకవర్గం, 22 దర్శి, నెల్లూరు 23 వెంకటగిరి, అనంతపురం 24 అనంతపురం సిటీ, 25 ధర్మవరం. చిత్తూరు జిల్లాలో 26 చిత్తూరు. ఇక్కడ చిత్తూరులో మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, దివంగత నేత ఆదికేశవులు నాయుడు మనుమరాలు ఆదిత్య జనసేన పార్టీలో చేరింది. ఆమెను ప్రోత్సహించి ఆదికేశవులు నాయుడు కుటుంబం నుంచి చిత్తూరులో పోటీకి పెట్టే అవకాశం ఉంది జనసేన పార్టీ తరపున. 27 తిరుపతి నియోజకవర్గం. కడప జిల్లాలో 28 రాజంపేట, 29 జమ్మలమడుగు. ఇక్కడ జమ్మలమడుగులో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత, ఆమె జమ్మలమడుగులో పోటీ చేసే అవకాశం ఉంది.
ఆమె ప్రత్యేకంగా ఆ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకుందంటే తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందినవాడు. ఈసారి కడప ఎంపీ కాకుండా జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడగొట్టాలనే ఆలోచనతో వైఎస్ సునీతారెడ్డి జనసేన పార్టీ తరపున జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కర్నూలు 30, ఆళ్లగడ్డ ఈ 30 నియోజకవర్గాల్లో సూత్రప్రాయంగా చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఇంకా నిర్ధారణ కాల. 2 నియోజకవర్గాల్లో పోటీ చేయాలా లేదా ఒక నియోజకవర్గంలోనే పోటీ చేయాలని గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతు లేనప్పుడు అవసరమైంది 2 చోట్ల. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పొత్తుతో ఎక్కడ నిలబడినా పోటీ చేస్తే గెలవటం తథ్యం. కనుక పవర్ స్టార్ 2 నియోజకవర్గాల్లో నిలబడిన అవసరం లేదు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ ఒకే నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక నియోజకవర్గం చాలు. మళ్ళీ రెండిట్లో పోటీ చేస్తే ఏమంటారంటే విమర్శలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోతాననే భయంతో ఒకచోట కాకపోతే మరొక చోటైనా గెలుస్తామనే ఆలోచనతో పవర్ స్టార్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడని విమర్శిస్తారు. పైగా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలుస్తాడు. ఆ విధంగా మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. 2 చోట్ల పోటీ చేయడం ద్వారా ఒక జనసేన నాయకుడికి అవకాశం పోతుంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితిలో జనసేన తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో జనసేన అధినేత 2 చోట్ల పోటీ చేయవలసిన అవసరం లేదు. 2019లో గాజువాక, భీమవరం 2 చోట్ల ఓటమి చెందాడు. ఆ 2 నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుంటాడా, లేదు పిఠాపురం కాపులు అత్యధికంగా ఉండి జనసేన కంచుకోటలా ఉన్న పిఠాపురాన్ని ఎంపిక చేసుకుంటాడా, లేదు తిరుపతి తన అన్న చిరంజీవి విజయం సాధించి దేవుని పాదాల చెంత తిరుపతి నుంచి పోటీ చేస్తాడా. ఈ మధ్యకాలంలో ఇంకో ఊహాగానం కూడా వచ్చింది. కృష్ణా జిల్లాలో అవినిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పోటీ చేస్తాడనే ప్రచారం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇంతవరకు జనసేన అధినేత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడనే ప్రకటన కానీ స్పష్టత కానీ రాలేదు. అయితే ఆయన కూడా ఎందుకు 2 అవసరమేమున్నది, ఒకటి సరిపోతుంది కదా, ఒక దాంట్లో డెఫినెట్గా తప్పకుండా గెలుస్తాం కనుక ఒక నియోజకవర్గానికే పరిమితం అవుతాడని జనసేన వర్గాల ద్వారా సమాచారం అందుబాటులోకి వస్తూ ఉంది. ఏదేమైనా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకంపనలు మొదలైనవి. ఆ పార్టీలో దాదాపు 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇన్ఛార్జీలను కొంతమందికి సీట్లు నిరాకరించడం కానీ, కొంతమందిని నియోజకవర్గాల మార్పు, లోక్సభ సభ్యుల్ని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను లోక్సభ సభ్యులుగా మార్చడం, రకరకాల మార్పులు చేర్పులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడంటే తెలుగుదేశం జనసేన పార్టీ 2 కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి కష్టకాలము దాపురించింది. అమరావతి రాజధానినే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మినహాయించి అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానిని కోరుకుంటున్నారు.
కేంద్రము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడలు వంచడం కాదు, ఈయనే కేంద్ర ప్రభుత్వం దగ్గర, ప్రధానమంత్రి మోదీ దగ్గర, అమిత్ షా దగ్గర మెడలు వంచి నమస్కరించి ఎప్పటికప్పుడు మా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది, నిధులు ఇవ్వండి అని తెచ్చుకుంటున్నాడు. నామకే వాస్తే నేను ప్రత్యేక హోదా అడుగుతున్నానని చెప్పటం కోసం వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళని అడుగుతాడో లేదో ఎవరికి తెలియదు. పత్రికలకు ఇచ్చే వార్తలో మాత్రం ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారనేది మాత్రం పత్రికలకు విడుదల చేస్తారు సమాచార శాఖ వారు. ఈ విధంగా ప్రత్యేక హోదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఓటర్లను నేను ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్న ఛాంపియన్ అని చెప్పి దాన్ని పూర్తిగా మర్చిపోయి ఈరోజు అమరావతి రాజధానిని మూడు ముక్కలాట ఆడుతూ మూడు రాజధానులు అని చెప్పి రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారు. వాళ్ళ కోపాన్ని రేపు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ బటన్ల మీద చూపించి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.